వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మనుగూరు మండలంలోని విపల్ సింగారం గ్రామ పంచాయతీలో లబ్ధిదారులు పాలవంచ నాగలక్ష్మి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులందరికీ నాణ్యమైన ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు నీ మంత్రివర్గం పదే కూలిపోయింది, కొట్టుకుపోయింది అని మాట్లాడుతున్న మేడిగడ్డ బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి ఇది. 2.5 ఏళ్లు అయింది, కనీసం 2 పిల్లర్లు మరమ్మతు చేయలేకపోయినావు. కరువు వచ్చినా కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్లు ఉండే ఒకే ఒక ప్రాంతం మేడిగడ్డ. అందుకే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టాడు. ఇప్పుడు కూడా మేడిగడ్డతో సంబంధం లేకుండా ఈ నిమిషంలో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే 3 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది అని జగదీష్ రెడ్డి అన్నారు. NH-44 పై ఫ్లైఓవర్లు నిర్మించాలి. ఆద్య హోటల్, దామర్ చెరువు బైపాస్ల వద్ద ప్రమాదాలపై ఆందోళన చెందారు. 5 నెలల్లో 45 ప్రమాదాలు జరిగాయి, 35 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు వెంటనే ఫ్లైఓవర్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మన ఊరు మనబడి పథకంలో పాఠశాలను కడితే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేస్తలేడు. రేపు మన ప్రభుత్వం వచ్చాక కూడా ఈ కాంగ్రెస్ కొడుకులకు ఒక్క బిల్లు ఇచ్చేది లేదు. బిల్లులు ఆగిపోయినా మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మెత్తితో కలిపి ఇస్తాం. ఈ కాంగ్రెస్ కొడుకుల పని చేస్తామని హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్ ఎస్పీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే సతీమణి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ చేశారు. రిజిస్ట్రేషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కొందరు పని చేయకుండా వివాదాలతో పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. కొండా సురేఖ అంశంపై కడియం శ్రీహరి స్పందించారు. ఆమె నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకుండా ఇలాంటి పనికిమాలిన అంశాలు మాట్లాడటం సరికాదు అని కడియం శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన రథం షెడ్డు కాలగర్భంలో కలిసిపోతోంది. ఆలయ అభివృద్ధికై మంత్రి వాకిడి శ్రీహరి ఆదేశాల మేరకు నూతన ఆలయ రాజగోపురం నిర్మాణం సంకల్పించడంతో ఈ షెడ్డు కూల్చక తప్పని పరిస్థితి నెలకొంది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ షెడ్డు కాలగర్భంలో కలిసిపోతుందని బాధపడుతున్నప్పటికీ రాజగోపురంతో తమ పట్టణ ప్రాముఖ్యత మరింత పెరుగుతుండటంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టుకుని నా పని నేను చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మా పార్టీతో ఎలాంటి భయం లేదు అని చెప్పే బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి 1000కి పైగా ఫిర్యాదులు చేసి తమ అభద్రతా భావాన్ని బయటపెట్టుకున్నారు అని కల్వకుంట్ల కవిత అన్నారు. సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఆందోళన గురువారం ఉద్రిక్తంగా మారింది. సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ బాధిత కుటుంబానికి సంఘీభావంగా ఐటీసీ గేటు ఎదుట బైఠాయించారు. డ్యూటీలకు వెళ్తున్న శాశ్వత ఉద్యోగులను నిరసనకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మోహరించగా గేట్లు మూసివేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లాలో గవర్నర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులను కాంగ్రెస్ సర్కార్ అక్రమ అరెస్ట్ చేసింది. మైనార్టీ షాదీఖానా నిర్మాణం కోసం 25 గుంటల స్థలం కేటాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకున్న వైనం నిరసనగా కొంతకాలంగా ప్రభుత్వ అధికారులను కలుస్తూ వినతి పత్రాలు అందించిన ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.